భార్య భర్త కలవకూడదని అంటారు. రీజన్ ఏంటంటే సార్, మెన్సెస్ టైంలో బ్లడ్ ఫ్లో ఉంటుంది. ఆ బ్లడ్ ఫ్లో అయినప్పుడు బ్లడ్ pH 7.2 ఉంటుంది సార్. అంటే అది క్షారం ఏరియా అనమాట. అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా అంతా ఒక్కసారిగా గ్రో అవుతుంది. అప్పుడు గాన భార్య భర్త కలుసుకుంటే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా భర్తకు కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని అంటారనమాట. అలాంటి సమయంలో కూడా ఫెమిడిలైట్ వాడినామంటే దాన్ని యాసిడ్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. సో మామూలు ఇంకోటి ఏంటంటే, ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ తట్టుకోలేక యాంటీబయాటిక్స్ వాడతాం. ఏదో ఒకసారి 2 సార్లు యాంటీబయాటిక్స్ వాడితే ఓకే, కానీ రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటే బాడీలో ఉండేటటువంటి బ్యాక్టీరియా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకొని కొద్ది రోజులకు నువ్వు 500 డోస్ ఇస్తే పని చేయదు, 1000 ఇవ్వాలా. అదే యాంటీబయాటిక్స్ ఇస్తే పని చేయదు, ఇంక 4 రకాల యాంటీబయాటిక్స్ వాడాలా. ఇదంతా ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చిందంటే అది ప్రాణాంతకంకు పోతుంది. ఇంకొకటి వచ్చేసి వెజనల్ వాషెస్ వాడతారు. ఈ వెజనల్ వాషెస్తో కడగతా ఉంటారు. అవన్నీ కెమికల్స్. ఈ వెజనల్ వాషెస్ కెమికల్స్ వాడితే ఇరిటెంట్గా ఉంటాయి. వెజనాని ఎప్పుడు హెల్తీగా ఉంచుకోవాలి. హెల్తీగా ఉంచుకోవాలంటే ఫెమిడిలైట్ గాన దీంట్లో 30 క్యాప్సూల్స్ ఉంటాయి సార్ బాటిల్లో. రోజుకు ఒక క్యాప్సూల్ గాను వాడుకుంటూ పోతే ఒక 15 డేస్లోనే వాళ్ళకి ఆల్రెడీ వైట్ డిశ్చార్జ్ ఇలాంటివి ఉంటే అవి తగ్గడం మొదలు పెడతాయి. ఒక 1 మంత్కి సిగ్నిఫికెంట్ రిలీఫ్ వస్తుంది. కనీసం 6 నెలలకు ఒకసారి ఫెమిడిలైట్ తీసుకొని ఒక 1 మంత్ వాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒకసారి వాడితే కొంత ఉపశమనం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ కొంతకాలం మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు సార్. 3 months వన్స్ తీసుకొని వాడుకోవచ్చు, లేదా 6 months తర్వాత తీసుకొని వాడుకోవచ్చు. వాళ్ళకి అక్కడ ఇచ్చింగ్ గా ఉంది, మళ్ళీ వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అయింది, మళ్ళీ తీసుకొని వాడుకోవచ్చు. అంటే క్లీనింగ్ చేసుకోవడం సార్. అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది ఫెమిడిలైట్. ఆ అవకాశం మనమే చేయించాలన్నమాట.